పొందేవాళ్ళు ఎవరు? రిటైర్డ్ ఉద్యోగస్తులా? కాదు సార్, ఎవరు వీళ్ళేమన్నా రాజకీయ పొలిటికల్ సఫరర్సా సార్? ఈ సమాజంలో కొడుకులు కూతుర్లు ఉన్నా కూడా అంటే మింగటాకి 2 పూట్ల ముద్ద గడవలేనోళ్ళు, కనీసం అనాథలుగా బతుకుతున్న వాళ్ళు, దయనీయంగా ఈ 3,000 రూపాయలు ఎప్పుడు వస్తాయా, ఇంటద్దె కడదాము, ఈ 3,000 రూపాయలు ఎప్పుడు వస్తాయా, పాల ప్యాకెట్ వాడికి డబ్బులు కడదాము, ఈ 3,000 రూపాయలు ఎప్పుడు వస్తాయా, ఎచ్చాల కొట్లో అప్పిచ్చేవాడికి అప్పు తీరుద్దాము, ఆ 3,000తోనే బతుకు వెళ్ళమారుతున్న వాళ్ళు లక్షల మంది సార్. వీళ్ళందరూ ఈ 65 లక్షల చిల్లర మంది ఆ 3,000తోనే జీవితాన్ని నెట్టికెళ్తున్నారు. నిజంగా దయనీయమైన బతుకులు సార్ వాళ్ళు. ఈ సమాజంలో దయనీయమైనటువంటి బతుకులు. అరే, ఈ 66 లక్షల మందిలో కనీసం ఒక 40 లక్షల మంది జీవితాలు చూస్తే చెల్లించిపోతాం సార్ మనం. ఆ వితంతు ఉంటుంది సార్, చిన్న వయసు, అంటే వితంతు చిన్న వయసులో భర్త పోయి పిల్లల్ని పెట్టుకుని ఈ డబ్బులతో ఆడు కూలికెళ్తా కూడా ఈ డబ్బులతో ఇల్లద్ది కట్టి వాళ్ళ జీవితం అంటే ఎలా బతుకుతున్నారో అసలు నిజంగా ఇబ్బందికరం. అంటే మనం వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడితే కూడా కళ్ళమ్మటి నీళ్ళు చెమరిస్తే వాళ్ళతో మాట్లాడితే